హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో ఎవరైతే ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో మనకి డిసెంబర్ 2 నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. సో అసలు ఎగ్జామ్ ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి, మనకు సేఫ్ స్కోర్ ఎంత ఉండాలి, సో ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి. మనం ప్రిపేర్ అవడం చాలా మంది అవుతాం, కానీ దానికి కరెక్ట్ వేలో మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయకపోతే మనం ఎంత ప్రిపేర్ అయినా సరే వేస్ట్ అనమాట. ఈ స్ట్రాటజీ కనుక వింటే మీకు 100% మీకు వచ్చే మార్క్స్ కంటే ఖచ్చితంగా మార్క్స్ ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మీ సేఫ్ స్కోర్ ను కూడా చాలా వరకు ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి వచ్చేసరికి మనకి టోటల్ మార్క్స్ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి. సో టోటల్ వచ్చేసరికి మనకి మార్క్స్ వచ్చేసరికి మనకి 120 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 120 మార్క్స్ అనమాట. ఓకేనా? సో మార్క్స్ వచ్చేసరికి మనకి ఎన్ని మార్క్స్ ఉంటాయండి? మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక్కొక్క దానికి 120 మార్క్స్, అంటే ఒక్కొక్క దానికి 1 మార్క్ అయితే టోటల్ గా 120 క్వశ్చన్స్ అండ్ ఒక్కొక్క దానికి 1 మార్క్ కాబట్టి 120 మార్క్స్ వస్తాయి. మరి నీకు టైం ఎంత ఇస్తాడంటే కేవలం 90 మినిట్స్ మాత్రమే ఇస్తాడు. ఈ 90 నిమిషాలనే నువ్వు ఈ 120 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయాలి ఫస్ట్ థింగ్. ఓకే, అయితే లాస్ట్ టైం తోడు పోల్చుకుంటే ఈసారి పోస్టులు కూడా మనకి తక్కువ ఉండడం జరిగింది అనమాట. పోస్టులు కూడా మనకి ఏంటిది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ చూస్తే మనకి ఈసారి పోస్టులు కూడా తక్కువ ఉండడం జరుగుతుంది. సో చాలా మంది ఏంటంటే సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటున్నానంటే మనకి ఒకటే ఒక ఎగ్జామ్, ఇది ఒక ఎగ్జామ్ ఉంటుంది, మనకి 2-3 ఎగ్జామ్స్ ఉండదు. సో సింగిల్ ఎగ్జామ్ మాత్రమే అనమాట. మనకి సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ ఉంటుంది అండ్ మెడికల్ ఉంటుంది. సో అయిపోతుంది. సిన్సియర్ గా ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది కూడా పోస్టులు తక్కువ ఉన్నాయని చెప్పి ప్రిపేర్ అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మీలో ఎవరైతే ప్రిపేర్ అయ్యి రేపు డిసెంబర్ 2 కనుక ఎగ్జామ్ ఎవరైతే రాయబోతారో ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. ఫస్ట్ కనుక మీరు చూస్తే ఎగ్జామ్ ని అటెంప్ట్ చేసే విధానం మనకి చాలా మందికి ఒక తెలియాలన్నమాట. చాలా మంది ఏం చేస్తామంటే మనము అదే మిస్టేక్ చేస్తాం. ఏంటిది? జస్ట్ మన పేపర్ ఓపెన్ చేయగానే మనం చేయాల్సింది ఏంటంటే పేపర్ మొత్తం నేను ప్రతి వీడియోలు కూడా ఇదే చెప్తాను అనమాట. ఎందుకంటే చాలా మందికి తెలియదు, పాపం వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్స్ ఎలా అటెంప్ట్ చేయాలో చాలా మంది కూడా తెలియదు అనమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పేపర్ ఓపెన్ చేయగానే ఎప్పుడైనా సరే మీకు 90 మినిట్స్ ఉంటుంది టైం. ఓకేనా? దీన్ని ఏం చేయండి అంటే 3 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఓకేనా? సో మొత్తం టోటల్ గా 90 నిమిషాల టైం నీకు ఎగ్జామినేషన్ హాల్లో ఉంటుంది. టోటల్ గా నువ్వు 120 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఎన్ని క్వశ్చన్స్? మొత్తం 120 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 మార్క్ అనమాట. ఈజ్ ఇట్ పాసిబుల్ టు అటెంప్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విత్ ఇన్ ఏ స్టిపులేటెడ్ టైం? మీకు ఇచ్చిన టైంలో 120 క్వశ్చన్స్ ని ఏ ఒక్కలైనా సరే పర్ఫెక్ట్ గా సాల్వ్ చేస్తారా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అది జరగని పని. మరి జరిగే పని ఏంటంటే తెలివిగా మనము ఎలా అటెంప్ట్ చేయాలంటే 3 పార్ట్స్ కింద, 3 స్పెల్స్ కింద మనం డివైడ్ చేయాలన్నమాట. ఫస్ట్ స్పెల్ వచ్చేసరికి మనము ఈజీ క్వశ్చన్స్ ని గ్యాదర్ చేసుకోవాలి. నేను ఐఎల్పికి ఇదే చెప్పాను. నేను ప్రతి దాంట్లో కూడా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, నాట్ ఓన్లీ ఫర్ ఆర్పిఎఫ్ ఎస్ఐ, మీరు ఈ భారతదేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే అబ్జెక్టివ్ టైప్ లా ఇదే ప్యాటర్న్ ఫాలో అవ్వాలన్నమాట. ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేయాలి. చెప్తాను ఎలా కూడా చేయాలి. నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్ అనమాట. మరి మనకి ఈజీగా మోడరేట్ ఎలా అవుద్ది అనేది నువ్వు ప్రిపేర్ అయితే నీకే అర్థమవుతుంది. పేపర్ ఓపెన్ చేయగానే ఈ క్వశ్చన్ నీకు వచ్చింది విత్ ఇన్ 5 సెకండ్స్ లోపు అనుకుంటే అది ఈజీ క్వశ్చన్. ఇది వస్తుంది ఒక 1 మినిట్ 2 మినిట్స్ టైం పడుతుంది అనుకుంటే అది మోడరేట్ క్వశ్చన్. ఇది వస్తుంది కానీ 5 మినిట్స్ 5 ఎబో టైం పడుతుంది, నాకు ఇది అసలుకే రాదనుకున్న క్వశ్చన్స్ మనము డిఫికల్టీ క్వశ్చన్స్ కింద మనం సెగ్రిగేట్ చేస్తాం. డిఫికల్ట్ క్వశ్చన్స్. ఓకేనా? మనకున్న టైం ఎంత? 120 క్వశ్చన్స్ ని 90 మినిట్స్ లో మనం సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా? అయితే ఈ 90 మినిట్స్ నేను ఏం చేస్తున్నానంటే మొత్తం 90 నిమిషాల టైం ని మూడు భాగాలుగా నేను డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ 15 మినిట్స్ ఆఫ్ టైం అనమాట. 15 నిమిషాల 120 క్వశ్చన్. సరే 15 నిమిషాలు మీకు సరిపోవచ్చు కాబట్టి మీకు అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ టైం అనమాట. 20 నిమిషాల స్టార్టింగ్ ఫస్ట్ 20 మినిట్స్ ఏం చేస్తారంటే పేపర్ మొత్తం ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు పేపర్ మొత్తంలో ఈజీ క్వశ్చన్స్ అంటే చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. లైక్ మీకు ఫార్ములా బేస్డ్ మెన్సురేషన్ ఉండొచ్చు, మనకి నెంబర్ సిరీస్ లో కానీ రీజనింగ్ లో కానీ కొన్ని క్వశ్చన్లు ఈజీగా ఉంటుంది. ఇక కంపేర్ టు సైన్స్ అయితేంది, సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయితేంది, అండ్ జనరల్ అవేర్నెస్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీకి ఎకానమీ ఏ సబ్జెక్ట్ అయినా సరే కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఇక్కడ 120 క్వశ్చన్ టఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు ఇయ్యడు. ఈజీ క్వశ్చన్ 100% ఇస్తాడు. నీవు ఏం చేయాలంటే ఆ ఈజీ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి ఈ ఫస్ట్ 20 నిమిషాల్లో ఇచ్చిన 120 క్వశ్చన్లలో అండ్ యావరేజ్ గా మినిమం నాకు తెలిసినంత వరకు 40 to 50 క్వశ్చన్స్ ఈజీగా ఇస్తాడు. మినిమం 40 క్వశ్చన్స్ అయినా సరే ఈజీగా ఇస్తాడు. మినిమం చెప్తున్నా 40 క్వశ్చన్లను మీకు ఈజీగా ఇస్తాడు.
నెక్స్ట్ 20 నిమిషాలు అయిపోయాయి, 90 నిమిషాలు 20 నిమిషాలతో మిగతా 70 మినిట్స్ ఉంటుంది. ఈ మోడరేట్ క్వశ్చన్స్ కి 50 మినిట్స్ టైం ఇవ్వండి. ఎందుకంటే మనకి సెకండ్ సగం అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి ఏంటంటే ఇక్కడ నీ టార్గెట్ ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ కి లెస్ దాన్ 5 సెకండ్స్ లో మాత్రమే నువ్వు ఆన్సర్ పెట్టాలి. ఓకేనా, 5 సెకండ్ లోపు చూడగానే ఆన్సర్ పెట్టగలుగుతున్నావు ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఈజీ క్వశ్చన్స్ అంటాం. అంతేగాని 1 minute to 2 minutes పట్టేదాన్ని మనం ఈజీ క్వశ్చన్స్ కింద కన్సిడర్ చేయొద్దు. ఇక్కడ వచ్చేసరికి మనకు లెస్ దాన్ 1 minute లేదా 1 minute or 1.5 minutes మధ్యలో చేసే క్వశ్చన్స్ ని మనం మోడరేట్ క్వశ్చన్స్ కింద డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి మీకు 50 నిమిషాలు టైం స్పెండ్ చేయండి. ఇక్కడ 20 నిమిషాలు, ఇక్కడ 50 నిమిషాలు, టోటల్ 70 మినిట్స్ అనమాట. ఓకేనా, ఇందులో ఏం చేస్తారంటే మీకు వచ్చిన క్వశ్చన్స్ ఎన్నైనా మనం చెప్పలేము. నేను చెప్తున్నాను ఆన్ అండ్ యావరేజ్ గా ఇక్కడ ఈజీ క్వశ్చన్ చెప్తున్నాను. మోడరేట్ క్వశ్చన్స్ మీకు 60 రావచ్చు, 70 రావచ్చు, అప్ టు యూ. ఇంకా ఒక 40 క్వశ్చన్స్ అనుకోండి, ఆన్ అండ్ యావరేజ్ గా చెప్తాను. 40 క్వశ్చన్స్ మీరు ఇక్కడ సాల్వ్ చేశారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక నెక్స్ట్ మనకు 20 మినిట్స్ టైం మిగులుతుంది. ఆ 20 మినిట్స్ లా 18 మినిట్స్ డిఫికల్టీ క్వశ్చన్స్ చేయండి. నేను లాస్ట్ 2 మినిట్స్ ఎందుకు వదిలిపెట్టాలంటే మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా అన్ని కరెక్ట్ పెట్టుకున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట స్పీడ్. అందుకోసం లాస్ట్ 2 మినిట్స్ నేను దానికి వదిలేస్తున్నాను. సో ఇక్కడ 50 + 20 70, 70 + 18 ఎంత 98 మినిట్స్, 88 మినిట్స్ అనమాట. సో ఈ దీంట్లో మీకు వస్తే ఒక 10 క్వశ్చన్స్ కానీ ఒక 5 క్వశ్చన్స్ కానీ బేస్డ్ అనమాట. అన్ని క్వశ్చన్స్ ఈజీగా వస్తుందని చెప్పలేము. నేను ఇక్కడ ఫిగర్ మెన్షన్ చేస్తూ జస్ట్ మీకు ఐడియా పర్పస్ మాత్రమే. సో 10 క్వశ్చన్లు కూడా రాని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇక్కడ 40 క్వశ్చన్స్ కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ ఈ క్వశ్చన్స్ అనేది ఆప్షనల్. బట్ మీరు పేపర్ని గనక ఫస్ట్ 15 నిమిషాలు, ఫస్ట్ 20 మినిట్స్ గనక ఖచ్చితంగా మీరు ఇదే ప్యాటర్న్ గనక ఫాలో అయితే మీకు 100% కాన్ఫిడెంట్ వస్తుంది. ఫస్ట్ మనం ఈజీ క్వశ్చన్స్ ఒక 40 క్వశ్చన్ చేసాం, 120 40 క్వశ్చన్ చేసామంటే ఎస్ మనకి పాకెట్ లో 40 మార్కులు అనే ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది. ఈ కాన్ఫిడెంట్ ఏం చేస్తుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు ఆన్సర్ టక వస్తుంటది. ఆ లాస్ట్ మూమెంట్ లో చూడండి, ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి కొన్ని క్వశ్చన్లు స్టార్టింగ్ లో రావు, దాన్ని వదిలేస్తాం. బట్ లాస్ట్ 5 మినిట్స్ ఉండగా ఆ క్వశ్చన్ కి ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఫార్ములా గుర్తొస్తుంది, ఎంత పెద్ద క్యాలిక్యులేషన్ అసలు ఆన్సర్ చేయగలుగుతారు. అవునా కదా? సో నేను కూడా రైల్వే, పోలీస్ గ్రూప్స్ 3 ఉద్యోగాలు సాధించిన అనుభవం ఉంది. నేను కూడా అన్ని ఎగ్జామ్స్ రాశాను, సాధించాను. కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. ఓకేనా, రైట్. అయితే ఈ ఫస్ట్ 20 మినిట్స్ లో ఈజీ క్వశ్చన్స్ అయిపోవాలి. నెక్స్ట్ 50 మినిట్స్ ఇస్తున్నాను, ఎందుకంటే మోడరేట్ క్వశ్చన్స్ కి 1 minute పట్టొచ్చు, 1.5 minutes కూడా పట్టే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని క్యాలిక్యులేషన్ స్పీడ్ ఉంటే లెస్ దాన్ 1 minute అవుతుంది. అలాంటి క్వశ్చన్స్ మనకి ఒక 40 దాకా వస్తే గనక వీఆర్ సేఫ్ అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ 40 + 40 80, 10 కనుక చూసుకున్నట్లయితే 90 క్వశ్చన్స్. సో మీకు ఇక్కడ ఇప్పుడు ఇది అంటే 3 స్పెల్స్ కింద మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సేఫ్ స్కోర్ ఎంత రావాలి మనకి? టోటల్ గా ఎన్ని మార్క్స్ అండి? టోటల్ గా 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ అనమాట. మీరు సేఫ్ స్కోర్ లో కనుక ఉండాలనుకుంటే ఖచ్చితంగా మీరు 95 to 100 మార్క్స్ కనుక రా స్కోర్ కనుక వస్తే, ఓపెన్ చెప్తున్నాను నేను ఇక్కడ చెప్పేది ఓపెన్ గురించి అనమాట. ఓకేనా, సో ఓపెన్ ఎన్ని మార్క్స్ అంటే 95 to 100. ఓకేనా, ఒక 90 వచ్చినా పర్లేదు. సో 90 నుంచి 100 వేసుకున్నా పర్లేదు, నో ప్రాబ్లం. 90 to 100 మార్క్స్ గనక ఏ స్టూడెంట్ అయితే తెచ్చుకుంటాడో ఓపెన్ లో మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు, నో డౌట్ అబౌట్ ఇట్. మంచి స్కోర్ ఇది, రా స్కోర్ అనమాట. నార్మలైజేషన్ కాకున్నది రా స్కోర్ ఇది. రా స్కోర్ నార్మలైజేషన్ లో కొన్ని పెరగొచ్చు, తగ్గొచ్చు. అది బేస్డ్ ఆన్ షిఫ్ట్స్. డైలీ 3 షిఫ్ట్లు పెట్టారనుకోండి, ఒక 5 రోజులు ఎగ్జామ్ జరిగితే మనకి 15 షిఫ్ట్లు జరుగుతాయి. కాబట్టి దాంట్లో ఈజీగా మోడరేట్ లెవెల్ అనేది మనకి తర్వాత సంగతి. ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన నెగిటివ్ పోగా మీకు వచ్చే మార్క్స్ కనుక 90 నుంచి 100 వస్తే మీరు సేఫ్ అనమాట. ఒకళ్ళు ఓబీసీ వాళ్ళు ఉంటారు, ఇది ఓపెన్ వాళ్ళకి. ఒకళ్ళు ఓబీసీ వాళ్ళకి +or-5 ఉంటుందండి. 90 నుంచి 95 ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ కూడా ఆల్మోస్ట్ అంతే ఉంటుంది. ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కనుక మీ టార్గెట్ 85 to 90 పెట్టుకోండి. ఓకేనా, సో 85 to 90. నా సజెషన్ ఏంటంటే కేటగిరీ మీరు ఏదైనా సరే మీ యొక్క టార్గెట్ స్కోర్ అనేది 90 నుంచి 100 కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఎగ్జామినేషన్ లా ఆరామ్సే, ఈవెంట్స్ అనేది మనకి మెరిట్ ఎలాగ ఉండదు కాబట్టి ఆరామ్సే ఈవెంట్స్ కొట్టుకుంటూ ఎక్సలెంట్ జాబ్, ఆర్పిఎఫ్ ఎస్ఐ నాట్ కానిస్టేబుల్, సో మంచి పొజిషన్ లో ఉంటారు. కాబట్టి మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక 5 నిమిషాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, మీరు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది కూడా ఏంటంటే ఫస్ట్ రాగానే క్వశ్చన్ అది డిఫికల్ట్ క్వశ్చన్ వస్తుంది, మోడరేట్ క్వశ్చన్ వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారంటే టైం ఎంత పడుతుందో క్యాలిక్యులేట్ చేసుకోకుండా అదే క్వశ్చన్ మీద పడి అదే పనిగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ తీరా టైం చూసి 5 నిమిషాలు అయిపోతుంది. ఆ ఒక్క క్వశ్చన్ 5 నిమిషాలు చేస్తే లాస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు మిస్ చేసుకుంటారు. అందుకే నేను చెప్పాను ఇక్కడ స్టార్టింగ్ నేను చెప్పాను, ఏమని చెప్పాను, మొత్తం పేపర్ని టోటల్ పేపర్ ఓకేనా. సో టోటల్ పేపర్ని నువ్వు
స్టార్టింగ్ 20 నిమిషాలనే తిప్పాలి. ఆ 20 నిమిషాలు తిప్పంగా ఈజీ క్వశ్చన్స్ నీకు 40 ఉంటే 40, 30 ఉంటే 30, 50 ఉంటే 50 నీకు వచ్చిన క్వశ్చన్ ఈజీ క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చేయాలి. సెకండ్ స్పెల్ వచ్చినప్పుడు నీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ ఈజీ క్వశ్చన్ ఉంది, ఎక్కడ డిఫికల్ట్ క్వశ్చన్ ఉంది, ఎక్కడ మోడరేట్ క్వశ్చన్ అని నువ్వు ఫస్ట్ స్పెల్లే నీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది. ఓకే, ఈ క్వశ్చన్ నాకు వస్తుందని నీకు మైండ్ క్లియర్ అయిపోతుంది, వెంటనే చేసేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్ట్రాటజీ ఫర్ హూ ఆర్ గోయింగ్ టు బి రైట్ ఆన్ December 2nd. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఏంటంటే చదువుతారు కానీ ద వే ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది చాలా మందికి తెలియదు అనమాట. ఓకేనా, మీరు ఎవరైతే రైల్వేలో ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు రైల్వేకి సంబంధించిన క్లాసెస్ సంబంధించి అది ఎస్ఐ కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రూప్ డి కానీ ఎవ్రీథింగ్ ప్రతి క్లాసెస్ కూడా విత్ మాక్ టెస్ట్లు కూడా మీకు రీసెంట్ గా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్లు కూడా మీకు యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా మీకు కేవలం 499కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇవి తీసుకుంటే ఏంటంటే మీకు రైల్వేకి సంబంధించి 3300+ మాక్ టెస్ట్లు అన్ని ఎగ్జామ్స్ కి, అది గ్రూప్ డిఏ కానీ, ఏఎల్పిఏ కానివ్వండి, ఆల్ రైల్వే ఎగ్జామ్స్ కి మీకు అప్కమింగ్ వచ్చే అన్ని రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇవి మాక్ టెస్ట్, మాకు ఓన్లీ మాక్ టెస్ట్ కావాలనుకున్నాము మాక్ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి, మీకు క్లాసెస్ కావాలనుకుంటే క్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇన్ కిరణ్ స్టడీస్ యాప్. సో ఒక్కసారి మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని డెమో వీడియోస్ చూడండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. మాక్ టెస్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి టైం మేనేజ్మెంట్ తెలియాలంటే మాక్ టెస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రియల్ గా ఎగ్జామ్ రాయబోతున్నారు కాబట్టి ఫ్రీ మాక్ టెస్ట్ ఒకటి రాయండి. ఓకేనా, సో ఫ్రీ మాక్ టెస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సో ఫ్రీ మాక్ టెస్ట్ అనేది మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ 2 ఉంటుంది. ఫస్ట్ ఒక ఫ్రీ మాక్ టెస్ట్ రాయండి, టైం మేనేజ్మెంట్ మనకు అర్థమవుతుంది, మనం ఎంత టైంలో ఎగ్జామ్ రాస్తున్నాం ఏంటంటే ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఫ్రీనే కదా, మీకు ఒక నచ్చితే తర్వాత అమౌంట్ పే చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత తీసుకోండి, మిగతా అన్నిటికీ ఉపయోగపడతాయి. ఈ 499 పే చేస్తే ఎన్టీపీసీ, గ్రూప్ డి, సో ఏఎల్పీ అయితే అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. అండ్ క్లాసెస్ కూడా సపరేట్ అమౌంట్ ఉంటుంది. ఓకేనా, సో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సో అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ మీరు ఎగ్జామ్ మంచిగా రాస్తారని నేను కూడా ప్రిపేర్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా టెన్షన్ ఏమొద్దు, మనం ఖచ్చితంగా ఈ విజయాన్ని సాధిద్దాం. ఓకే, సో ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.